నువ్వు మీరు అన్నారు కదా నవ్వమని. వసుధావాణి మిథిలామేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా నీలి మేఘములలో ధరణి తేజం నయనాంతరంగములలో వనవీనాదం జలధి జలముల్నిలాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేడి ఓ మాయే స్వయాన పోరు వీలు లేదాయే మబద్దబం మబద్దబ మబద్దబ దిగమ్మరి మనస్సులే ముడేయు వేళాయ శివాస్త్రధారణేల కొలతాయే
అండి మేమైతే శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము, నేను నా క్లాస్ తో పాటు. చెప్పు నేను మా మేడం అండి, మా కోలాటం మేడం. మేమందరము ఇష్టకామేశ్వరి కోసం వెళ్తున్నాము. శ్రీశైల దర్శనం, ఇష్టకామేశ్వరి అండ్ భ్రమరాంబిక తల్లి దర్శనం చేసుకొని అటకేశ్వరం, ఉమామహేశ్వరం కూడా చూసుకొని వద్దాం అనుకుంటున్నాం. హ్యాపీ జర్నీ టు మై ఆల్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ మ్యామ్. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అందరికి హ్యాపీ జర్నీ. ఆయన కూడా చెప్పు. మీకు కూడా హ్యాపీ జర్నీ అండి. ఒక్కసారి అందరు హాయ్ చెప్పండి. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర. ఈశ్వర ఈశ్వర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. దిస్ ఇస్ శశికళ శ్రీనివాసరావు. మేమందరం శ్రీశైలం టూర్ కి వెళ్తున్నాం. వీళ్ళందరూ మై స్టూడెంట్స్, మై లవ్లీ స్టూడెంట్స్. మై బెస్ట్ స్టూడెంట్ దిస్ ఇస్ గీత. మీ హస్బెండ్ నేమ్ రమేష్. గీతా రమేష్. షీస్ छोटा का पाकेट. కవితకు రైట్ హ్యాండ్, నాకు లెఫ్ట్ హ్యాండ్. స్వప్న కృష్ణారెడ్డి. వాణి మోహన్ రెడ్డి, మై మామ్. ఈ బస్సుకు పెద్ద దిక్కు. అనురాధ దిలీప్ రెడ్డి ఈస్ ద ఇన్నోసెంట్ స్టూడెంట్. వాణి హస్బెండ్ స్వామినాయుడు. నాకు ఏమంటారు, పరోక్షమైన స్టూడెంట్. మీ పేరు ఏంటి? జ్యోతి, జ్యోతి సోమేశ్వర్. జ్యోతి సోమేశ్వర్ ఫస్ట్ జర్నీ మాతో వస్తున్నారు. ఎప్పటికీ లైఫ్లోనే ఫస్ట్ జర్నీ సింగిల్ గా. సింగిల్ జర్నీ. అండ్ శశికళ మ్యామ్ టీమ్ లో ఫస్ట్ టైం వస్తున్నారు. జ్యోతి గారు, వెల్కమ్ టు మై టీమ్. అక్కడ సైలెంట్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఆమె సంధ్య అంజిరెడ్డి. వాళ్ళ ఆయన పరమ భక్తుడు, నేను నాస్తికురాలు. కానీ నాతో జర్నీ స్టార్ట్ చేసింది. తర్వాత సువర్ధిని శ్రీనివాస్. అండ్ ఈమె కూడా మనకి ఏమంటారు, ప్రియ శిష్యురాల్లో థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. సుగుణ. సుగుణ ఎవరి తరఫున? సువర్ధిని వాళ్ళు. సువర్ధిని తరఫు నుంచి వచ్చారు. వెల్కమ్ టు మై టీమ్. లాస్ట్ అండ్ బెస్ట్ పక్కది. అండ్ స్వాతి రాజు. చూడటానికి సన్నగా కనిపిస్తుంది కానీ చాలా గట్టిది. చాలా గట్టిది. చాలా గట్టిది. భక్తిలో, కోలాటంలో. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అందుకే చెప్పా కదా హాట్. తీసుకెళ్లాల్సింది ఫారూక్. ఈయన కూడా ఏమంటారు, ఆంధ్ర ప్లస్ కోనసీమ అన్నారు. ఎటకారం ఎక్కువ అంట, మాకు మాత్రం మమకారం చాలా ఎక్కువ.
ఎవరు కవితకు వస్తుందా ఇక్కడికా? అక్క బాయ్, హ్యాపీ జర్నీ చెప్పండి అందరికి, హ్యాపీ జర్నీ చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అక్క బాయ్ బాయ్ బాయ్. లవ్ యూ అక్క. అందరికి ఒకసారి హ్యాపీ జర్నీ చెప్పండి మేడం. బాయ్ మ్యామ్, బాయ్. నెక్స్ట్ ఇంటికి తీసుకోవట్లేరండి. ఆనే ఉందిదా స్వాతి, ఒకసారి రాట్ చూడు. గుద్దుకొని పోతాడు. మంచిగా ఇంట్లో అందరిని వదిలేసి వచ్చి మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. నలబెద్దమ్మా టెన్షన్ పోయిందాను అను. ఆంధ్రాలో నా పెసరెట్టు మా పార్సిల్ కట్టించి మహారాష్ట్రలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది. ఆగ్రా సౌధం చూపించి చిన్న యాపిల్ అందించి హరిద్వారలో అడుగేసి రిషికేశ్లో తెప్పించి గంగోత్రికి చకచకమంటూ పరుగులు తీస్తుంది. నీరజాక్షి అలిగే వేళ నుడి విల్లు ముడి వంచగలడా? సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మిథిలావేణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా? నీలి మేఘములలో పలుకు పలుకులెరుగగలడా? నీలి మేఘములలో ధరణి
జలముల్ని లాలించుమే 10 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్ లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే ఆ. మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే ఉల్లాసంగా హ్యాపీగా ఉన్నాను. మొగుడు లేదు, కొడుకు లేదు, ఇల్లు లేదు, వంట లేదు. హ్యాపీ బర్త్డే. కన్ని గుండెల్లో కాంబోజీ రాగం చిలకలు పలకడీల బాగా చుట్టలు హారమేసి పోగా కోకిల కాలిక పంచోచెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాజ్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. పంచోచెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. పంచోచెడు కుదిరినన్ని అనుభవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. విల్ బి రిమెంబర్డ్ యాజ్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. గెలుచు పాధిని పది సాటి లేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడి ముని వంచగలరా. సరే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధావాణి మది వెనుక పలుకు పలుకులెరుగగలడా. నీలి మేఘములలో ధరణి తేజం, నయనాంతరంగములలో వననీనాదం. హాయ్ అందరికి. మేమిప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నామండి. మన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. మాకు స్పర్శ దర్శనం జరిగింది, అభిషేకం కూడా చేసుకున్నారు మేడం వారికి. ఇట్లా ఇప్పుడు మేము ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాము. అడవిలో ఉంటదండి. అడవిలో నుంచి అక్కడ నుంచి ఇంకో వెహికల్ ఎక్కి అక్కడ నుంచి వెళ్తాం అన్నట్టు. దర్శనాలు బాగా అయ్యాయి. మల్లికార్జున స్వామిది మేడం వల్ల బాగా అయ్యాయి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఎవరైతే రెగ్యులర్ గా దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళకి కనీసం దేవుడి యొక్క రూపు కూడా కష్టంగా కనిపిస్తుంది. అలాంటిది మేము స్పర్శ దర్శనం చేసుకున్నాము. శిరస్సు దేవుడి పైన తలబెట్టి మరి దర్శించుకోవడం జరిగింది. సో ఇలాంటి మంచి దర్శనం ఇప్పించినందుకు శశికళ మేడం గారికి థ్యాంక్ యూ. అందరం తరపున పెద్ద థ్యాంక్స్. ఏం కాదు
ఒక్క నిమిషం మేడం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది శశికళ శ్రీనివాసరావు. ఇప్పుడు మీరు ఈ సరౌండింగ్ మొత్తం చూస్తున్నారు కదా, ఇది నల్లమల్ల ఫారెస్ట్. అంటే మనం శిఖరం నుంచి ఇక్కడికి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ వెహికల్లో వచ్చాము. అప్ అండ్ డౌన్ చూసుకుంటూ. ఎందుకు వచ్చామంటే ఇక్కడ అమ్మవారు ఇష్టకామేశ్వరి అమ్మవారు స్వయంభూగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని తాకిన, బొట్టు పెట్టిన వాళ్ళ కోరికలు తీరుతాయి అన్న ఇది ఉంది. సో అందరికీ ఆ విష్ తీరాలి, అమ్మ దర్శనం బాగా కలగాలి, మళ్ళీ మళ్ళీ రావాలి, అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూడండి అసలు ఫారెస్ట్ ఇక్కడ అసలు ఏమంటారు, కమ్యూనికేషన్ అనేది ఏది లేని ప్లేస్ లో. ఆహా, ఎంత అద్భుతం. మేము ఏ జన్మలో చేసిన పుణ్యము. నేను వచ్చాను, నాతో పాటు నా స్టూడెంట్స్ అందరూ వచ్చారు. సో అందరికీ మంచి జరగాలి, అంతా సంతోషంగా ఉండాలి, వాళ్ళ కోరికలు కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఇష్టకామేశ్వరి మాతాకి జై. ఎక్సలెంట్ ఉంది మేడం. అసలు జలపాతాలుగా ఈ నది ఏమంటారు దొరకని అద్భుతమైన ప్లేస్. అక్కడ అమ్మని చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ కొంచెం హైదరాబాద్ ఎక్కడ, నల్లమల్ల ఫారెస్ట్ ఎక్కడ, కొండలు నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో నుంచి ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏది కోరుకుంటే అది నెరవేరుద్దంట. సో మేడంతో పాటు మేము కూడా వచ్చేస్తున్నాము. చాలాసార్లు అందరూ శ్రీశైల దర్శనం చేసుకున్నారంట, బట్ ఫస్ట్ టైం ఇప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. పరం ఏలు పసివాడే స్వరం లాగా మారడే స్వయం గాలి పాడడే. ఫోటో తీయట్లేదు, తీస్తున్నా కూడా డ్యూయల్ కెమెరా వస్తుంది 2 సార్లు. అక్కడ కనిపిస్తుంది మేడం, మీరు బాగా వస్తుంది, కలర్ఫుల్ కనిపిస్తున్నారు. నా పేరు శశికళ శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ చిత్తల్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి రాజు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దారిలో
ఒకరు అటు ఒకరు ఇట రైట్ లాస్ట్ చేయండి హరే శ్రీనివాస లలితాదేవి కోలాట బృందం శశికళ శ్రీనివాసరావు గురు. నేను సంయోగిత అండి, కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను స్వాతిరాజు ఓకే, మేము ఇప్పుడు బర్డ్స్ లాగా నల్లమల్ల అడవుల్లో ఫ్లై చేస్తున్నాం. 1 2 3 4 5 స్వయంవరం మనేడి ఓ మాయే స్వయాన పోరు వీణులేదాయే మబద్దబద్దగమ్మరే మనస్సులే ముడేయు వేలాయ శివాస్త్రధారణేల పొలతాయే